గుడుగుల శ్రీనివాస్, నా భార్య పేరు గుడుగుల సవిత. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్లో 11వ తారీఖు రోజున 19వ వార్డు అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నా భార్య పోటీ చేయడం జరిగింది. అందులో భాగంగా వివిధ రకాల పార్టీల వాళ్ళు పోటీ చేయడం జరిగింది. అయితే 19వ వార్డులో ఎలక్షన్లో 2490 ఓట్లు ఉండగా అందులో 1640 పోలింగ్ జరిగింది. ముఖ్యంగా మైనార్టీ ఓట్లు డివైడ్ చేస్తే 1300 ఉన్నాయి, నాన్ మైనార్టీస్ వచ్చి 1100 చేంజ్ ఉన్నాయి. కానీ పోలింగ్ మాత్రం 600 మాత్రమే జరిగినాయి. దానిలో ఈ బీజేపీ అభ్యర్థిగా భాను ప్రసాద్ నిలబడ్డారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుడుగుల సవిత, టీఆర్ఎస్ అభ్యర్థిగా మల్లేష్ యాదవ్, రకరకాల ఇండిపెండెంట్ అభ్యర్థులు నిలవడం జరిగింది. అయితే ఎలక్షన్లో ఎంతో అవకతవకలు జరిగినాయి మేము వెల్లడిస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్లో మార్నింగ్ 10:30-11 మధ్యనే 45% పోలింగ్ అయిపోయింది. అప్పుడే మాకు అనుమానం వచ్చింది, ఇంత తొందర 1-2 అవర్స్లో ఇంత పెద్ద పోలింగ్ జరగడం ఏంటని. అదే ఎక్కడ బూత్లో జరగలేవు. దాన్ని పరిశీలిస్తే మార్నింగ్ పూట ఎన్నో బోగస్ ఓట్లు, దొంగ ఓట్లు వేయడం జరిగిందని మేము ఈరోజు తెలుసుకున్నాం. అలా చనిపోయిన వాళ్ళు కూడా, డెడ్ అయిన వాళ్ళు కూడా 4-5 నంబర్స్ ఉన్నారు. అలా ముఖ్యంగా మా ఎంక్వైరీలో భాగంగా జ్యోతి, విట్టబోయిన జ్యోతి 16, అంటే విట్టబోయిన జ్యోతి 56 నంబర్ బూత్లో సీరియల్ నంబర్ 564, అంటే డెడ్ అయి 1 year అయిపోతుంది. ఆమె ముద్రాజ్. ఈ భాను, బీజేపీ అభ్యర్థి భాను ఇంటి ముందే ఉంటుంది. ఈమె చనిపోయి కూడా 1 year అవుతుంది. ఆమె ఓటు ఇలా పోలింగ్ జరిగినట్టు టిక్ మార్క్లో ఉంది. వేరే పార్టీల బుక్లెట్లో కూడా చూస్తాం, అందరితో టిక్ మార్క్ ఉన్నది. విట్టబోయిన జ్యోతి 564 నంబర్ ఉన్నది. ఆమె డెడ్ అయిన కూడా చాలా సంవత్సరాలు అవుతుంది, చాలామంది తెలుసు. అక్కడ గల్లీలో కూడా మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అంటే ఇట్లాంటి ఎన్నో అవకతవకలు మాకు డౌట్ వచ్చి చేస్తే ఈరోజు మార్నింగ్ నుంచి మొదలుపెట్టినాం. దానిలో భాగంగా ఓటర్ లిస్ట్ కాని వాళ్ళు, చనిపోయిన వాళ్ళకి కూడా ఇలా వచ్చినాయి. ఇలా అకస్మాత్తుగా మీరు చూడండి, ఇన్ని బోగస్ ఓట్లు, ఇన్ని 106, మినిమం 106 బోగస్ ఓట్లు దొరికినాయి మాకు. వీళ్ళంతా దుబాయ్, మస్కట్, బైరన్, మళ్ళా అమెరికా, కెనడాలో ఉన్నారు. వీళ్ళంతా వీళ్ళు ప్రెస్కు ఇస్తున్నవి అన్ని బోగస్ ఓట్లే. వీళ్ళు ఇక్కడ లేరు, బయట కంట్రీలో ఉన్నారు, వేరే దేశాలలో ఉన్నారు. ఈ ఓట్లు కూడా జరిగినాయి అంటే ఎంత అవకతవకలు. అంటే మీరు చూడండి, డెడ్ అయిన సరికి మాకు 4 దొరికినాయి. ఈమె ముఖ్యంగా ఈరోజు దొరికింది విట్టబోయిన జ్యోతి, సన్ ఆఫ్ కిషన్, రాజనగర్లో ఉంటుంది. ఈ బీజేపీ అభ్యర్థి ఇంటి ముంగట ఉంటుంది. అలాగనే ఒక ప్రెస్ రిపోర్టర్ కొడుకు, పెద్ద కొడుకు కూడా అలా ఉన్నాడు. ఆయన దుబాయ్లో ఉంటాడు. ఆయన ఓటు కూడా పడ్డది. ఇలా ఒక ప్రెస్ రిపోర్టర్ వాళ్ళ కొడుకు, పెద్ద కొడుకు, ఆయన దుబాయ్లో ఉంటాడు. వాళ్ళ అమ్మ పోయి గడబడి కూడా వేసింది. నా కొడుకు ఎట్లా ఓటు వేసినావు నాకు కూడా తీయాలని చెప్పింది. ఎన్నో రేపు కూడా మీకు అన్ని తెలియజేస్తాం విత్ ప్రూఫ్స్తో. చాలా అవకతవకలు జరిగినాయి. కానీ ఒక్కొక్కరి ఇంటింటికి పోయి తిరిగి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. వాళ్ళని చూడండి, వాళ్ళ అన్నీ ఇక్కడ కార్డ్స్, వాళ్ళ ఓటర్ కార్డ్స్ తీసుకున్నాం. వాళ్ళంతా ఇక్కడ లేరు, అంతా బయట కంట్రీలో ఉన్నారు, వేరే కంట్రీలలో. ఇవన్నీ అవి మొత్తం వచ్చి ఫటాఫట్ ఓట్లు వేసిపోయారు. అంటే ఎంత అవకతవకలు జరిగినాయి ఈ 90th వాళ్ళు. మీరు గమనిస్తారు, విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఖచ్చితంగా మేము కొద్దిగా లేట్ అయింది, 1-2 రోజులు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాక చెప్తున్నాం. ఎందుకంటే మాకు డౌట్ వచ్చింది, ఇంత ఎలక్షన్ ఇంత తొందరగా ఎట్లా జరిగింది, ఇంత తొందరగా అంత పర్సెంట్ ఎంత జరిగింది అని ఎంక్వైరీ చేసి ఒక్కొక్క ఇంటికి పోతే ఇన్ని అవకతవకలు ఇంత జరుగుతున్నది. మేము ఏదో ఓడిపోయినాం, తక్కువ ఓట్లు వచ్చి ఓడిపోయినాం కాదు, ఖచ్చితంగా ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఈ విట్టబోయిన జ్యోతి చూడండి, కిషన్, సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, ఈమె కూడా ఉన్నది. ఇందులో డెడ్ అయి కూడా 1.5 year అయిపోయిందట. ఈమె రాజనగర్ భాను ప్రసాద్ ఇంటి ముంగడు ఉంటుంది, భాను ఇంటి ముంగడు ఉంటుంది ఈమె. ఖచ్చితం ఆమె ఓటు ఎత్తబడ్డది. అలాగనే రాజనగర్ కూడా ఎంతోమంది, చాలామంది లేని వాళ్ళకి కూడా ఓటుని ప్రూఫ్స్తో సహా ఉన్నాయి నా దగ్గర.
అంటే మీరు అవకలన చేస్తారు. ఈ సాయిబాబా కాలంలో ఇన్ని ఓట్స్, దాంతోపాటు ఇక్కడ చూడండి ఇన్ని ఓట్ ప్రూఫ్ ఇంటింటికి తిరిగి కూడా చేసినాం. అవన్నీ మాకు టిక్ మార్క్స్ ఉన్నాయి. ఇలా అంత అవకతవకలు. దీనిపైన ఖచ్చితంగా మేము కోర్టుకు వెళ్తా. మొదటిగా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేస్తాం, కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తాం. ఎంతో అవకతవకలు ఈ ప్రజాస్వామ్యం కూని చేసినట్టు అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామికంగా ఒక ఎలక్షన్ అనేది శాంతియుతంగా, దాంతోపాటు ప్రజల హక్కుతోని వాళ్ళ ఇష్టంతో జరగాల్సింది. వాళ్ళు లేని పక్షంలో వాళ్ళ ఐడి కార్డు క్రియేట్ చేసి, ఇట్లా చూడండి ఎన్ని ఐడి కార్డు ఇట్లాంటి క్రియేట్ చేయడానికి అవకాశం ఉన్నది. ఇన్ని ఐడి కార్డ్స్ క్రియేట్ చేసి ఓటు వేయడం జరిగింది. వాళ్ళు ముందే గ్రహించరు. లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో పాల్గొన్నాడు అతను బాను, కానీ తక్కువ ఓటుతో మెజార్టీతో 16 ఓటుతో ఓడిపోయాడు. అతనికి ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటారు, ఎంతమంది బయట దేశాలలో ఉంటారు అంటే ప్రతి ఒక్క క్లియర్గా తెలుసు. అని ఏ విధంగా అవకతవకలు చేయాలనే ఉద్దేశంతో మాకు తెలియదు అనుకున్నట్టు ఆయన భాగంలో చాలా అవకతవకలు చేసిండు. మీరు చూస్తున్నారు ఇప్పుడు 106 దొరికినాయి. 106 ఓట్లు బోగస్ ఓట్లు దీనిలో పోలైనట్టున్నాయి. వాళ్ళ ఇంటి ముంగట వాళ్ళు కూడా ఉన్నారంటే అర్థం చేసుకోండి. చనిపోయిన వాళ్ళు డెత్ అయిన వాళ్ళు కూడా ఇందులో ఓటేసినట్టు చూపించారంటే అవమానకరం. ఈ రాజ్యాంగ డెమోక్రసీకి అవమానించినట్టు అవుతుంది. దానిలో భాగంగా ఖచ్చితం రేపు కలెక్టర్ దగ్గరికి పోయి మేము కాంప్లైంట్ ఇస్తాం, ఎలక్షన్ కమిషన్ కూడా ఇస్తాం, హైకోర్టుకు పోతాం. ఖచ్చితం ఈ పోలింగ్ ఆపాలి, మళ్ళీ రీఎలక్షన్ పెట్టాలి ఖచ్చితం. ఎందుకంటే నిజంగా కరెక్ట్ అధికారులు కూడా సరిగా చూసుకోవడానికి గ్యారంటీ చెప్తున్నాం. అక్కడ ఉన్న ROR కానీ అక్కడ ఉన్న ఎలక్షన్ మా బూత్ ఉన్న ఎలక్షన్ మా బూత్లు 56, 57, 58, 59 4 బూతులు వేసారు. 1990 వార్డు అంటే అక్కడికి చాలా పెద్దవాడి. కామారెడ్డిలో రెండో భూభాగం ఎక్కువ ప్రాంతం అంటే రెండో ఇది అది తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా మీరు ఖచ్చితంగా గుర్తుపట్టండి ఇది ఎవరెవరు ఉన్నారని. ఖచ్చితంగా మీకు కూడా రిపోర్ట్ సాక్ష్యాలతో సాధిస్తున్నా. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పోతాం, కలెక్టర్ దగ్గరికి పోతాం, హైకోర్టుకి వేస్తాం. హైకోర్టులో చెల్లకుండా సుప్రీంకోర్టు దాకా కూడా పోతా అని గ్యారంటీ చెప్తున్నాం. ఎందుకంటే మేము ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఒక రాజకీయ పార్టీలో ఉన్నాం. ఇది ఖచ్చితం ఔనైతికమని తెలియజేస్తున్నాం. రానున్న కాలంలో ఈ ఓటు ఇతను దిగిపోయే వరకు ఇతని ఓటు చెల్లకుండా ఉండేటట్టు ఖచ్చితం చేస్తాం. ఆయన అభ్యర్థిత్వం పూడగొట్టేలా చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. ఇట్లాంటి దొంగ ఓటు వేసిన మంది చాలా వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో పోతే కూడా చెప్తున్నారు వాళ్ళ ఫ్యామిలీలు, మా వాళ్ళు ఇక్కడ లేరు, వేరే కంట్రీలో ఉన్నారు, 4-5 years అయితే ఇంకా రాలేరు ఇక్కడ ఇండియాకు. వాళ్ళ ఓటు ఎట్లా పడేవారు వాళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇది దురదృష్టకరం. కామారెడ్డి మున్సిపాలిటీ దురదృష్టకరం అని చెప్తున్నాం. ఖచ్చితం ఈ అభ్యర్థిత్వాన్ని మనం ఆయన వదులుకుంటేనే మంచిది. లేని పక్షంలో ఖచ్చితం మేము బలవంతంగా అయినా సాక్ష్యాలతో సహా కోర్టు ఉన్నది మనది ఖచ్చితం తీసేసే ప్రయత్నం చేయడానికి మేము వెనకాడమని గ్యారంటీ తెలియజేస్తున్నాం. 19వ వార్డులో మా కాంగ్రెస్ పార్టీ టీం ఖచ్చితం ప్రతి ఇంటికి ఎంక్వైరీ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఇంటికి పోయి వాళ్ళు ఇంత ఎన్ని ఓట్లు ఉన్నాయి, అసలు ఎన్ని ఓట్లు పడ్డాయి, వాళ్ళు ఫారెన్ లేని వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి. ఫారెన్ పోయినప్పుడు వాళ్ళ ఓట్లు ఎన్ని పడ్డాయి అతను ఎంక్వైరీ చేస్తాం. ఇక ఒక 1-2 daysలో ఇన్ని అవకతవకలు జరిగింది. ఇన్ని 106 దొరికినాయి ఇప్పటిదాకా. 106 ఓట్లు బోగస్ ఓట్లు వేసారు. దానిలో భాగంగా డెడ్ అయిన సర్టిఫికేట్, డెడ్ అయిన విట్టబోయిన జ్యోతి రాజానగర్ డెడ్ అయిన సర్టిఫికేట్, అలాగే దుబాయ్ పోయిన ఒక ప్రెస్ రిపోర్టర్ వాళ్ళ కొడుకు కూడా ఉండడం తెలియజేస్తున్నాం. దానిలో భాగంగా ఈ రేపటి మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి ఇంకా ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయో అని తెలియజేస్తున్నాం. చాలా అక్రమాలు జరిగినాయి 19వ వార్డులో. మీరు ఖచ్చితం ప్రజాస్వామ్యం ఉంది, ప్రజాస్వామ్యం కూమిని పడద్దు. ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళం. ఖచ్చితం మేము కూడా ఎండాలి, వెతికి మరీ మీడియా ముందు తీసుకొస్తాం. మేము ఖచ్చితం కోర్టుకు పోతాం, హైకోర్టుకు పోతాం, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం, హైకోర్టు సుప్రీంకోర్టుకు పోతాం. అతి తొందరలో ఇది ఈ బోగస్ అని తెలియజేసి గెలుపు కూడా అనైతికమని తెలియజేసే ప్రయత్నం చేసి ఆయన నువ్వు గద్దె దించేదాకా మేము ఇంకా వెనకాడమని తెలియజేస్తున్నాం.